Hey, namaste, namaskara, welcome back to my channel Indian Girl Diaries. If you're watching my channel for the first time, hi, I'm Namita. I do travel vlogs and I love exploring the cities and places around me. సో ఈ రోజు వ్లాగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. బికాజ్ ఫస్ట్ టైమ్ లైఫ్‌లో హార్స్ రేస్‌ని చూడడానికి రేస్ కోర్స్‌కి వెళ్ళాము. యాక్చువల్లీ నేను ఇప్పటివరకు ఎప్పుడు హార్స్ రేస్ చూసింది లేదు. సో ఫస్ట్ టైమ్ కాబట్టి చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అండ్ అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? రేస్ ఎలా జరుగుతుంది? అసలు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలని చాలా క్యూరియస్‌తో ఉన్నాను. అండ్ సాటర్‌డే మార్నింగ్ మేము కొంచెం అర్లీగానే స్టార్ట్ అయ్యాము. బట్ గైస్ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయింది. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బికాజ్ రేస్ జరుగుతుందా లేదా అని డిసప్పాయింట్‌తోనే డే స్టార్ట్ అయింది. బట్ లక్కీలీ వర్షం ఉన్నా గూడా రేస్ కంటిన్యూ చేశారు. అండ్ వన్స్ ఫస్ట్ స్టార్ట్ అయినాక రేసు ఆ ఎక్సైట్‌మెంట్ మొత్తం వేరే లెవెల్. లిటరల్లీ గైస్ హార్స్ రేస్ యాక్చువల్‌గా చూస్తే చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. రేస్ మేబీ ఓన్లీ 2 ఆర్ 3 మినిట్స్ ఉంటుంది. బట్ ఆ 2, 3 మినిట్స్ హార్స్ స్పీడ్, క్రౌడ్ ఎక్సైట్‌మెంట్, అట్మాస్ఫియర్ ఎవ్రీథింగ్ టుగెదర్ చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. మీరక్కడ హార్సెస్‌ని ఫస్ట్ చూస్తారు. వాళ్ళని ట్రాక్ మీద రెడీ చేస్తారు. అండ్ దెన్ సడెన్‌లీ రేస్ స్టార్ట్ అవుతుంది. అండ్ వితిన్ జస్ట్ ఫ్యూ మినిట్స్ రేస్ కంప్లీట్ అవుతుంది. బట్ ఆ ఫ్యూ మినిట్స్ ఎక్స్‌పీరియన్స్ చాలా వర్త్ అనిపిస్తుంది గైస్. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైమ్ గాబట్టి అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలో గూడా తెలీదు. బట్ చూసిన తర్వాత ఓకే. థిస్ ఈస్ ద యాక్చువల్ ఫన్ అని అనిపిచ్చింది. మాకు అరౌండ్ 30 మినిట్స్‌కి ఒక రేస్ జరిగింది. మేము సాటర్‌డే వెళ్ళాము. అండ్ రేసెస్ అరౌండ్ 1 పీఎం నుంచి స్టార్ట్ అయ్యాయి. 5 పీఎం వరకు కంటిన్యూ చేశారు. ప్రతి రేస్ మధ్యలో అరౌండ్ 30 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. ఫస్ట్ నాకు డౌట్ ఎందుకు 30 మినిట్స్ గ్యాప్ అనేసి. తర్వాత అక్కడ చూసాక రీజన్ అర్థమైంది. నెక్స్ట్ రేస్‌లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని హార్సెస్‌ని ఫస్ట్ బయటికి తీసుకొస్తారు. అన్ని హార్సెస్‌ని ఒక రౌండ్‌లో చూపిస్తారు. సో, పీపుల్ కెన్ సీ విచ్ హార్స్ ఆర్ పార్టిసిపేటింగ్, దేర్ నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత బెట్టింగ్ అండ్ రేస్ ప్రిపరేషన్ జరుగుతుంది. అండ్ దెన్ ఫైనల్లీ హార్సెస్‌ని ట్రాక్ మీదకి వచ్చాక రేస్ స్టార్ట్ చేస్తారు. దిస్ ఈస్ ద ప్రాసెస్. అందుకు 30 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. మళ్ళీ రేస్ అయ్యాక నెక్స్ట్ రేస్‌కి ప్రిపరేషను. సో, అలా ఎవ్రీ 30 మినిట్స్‌కి ఒక రేస్ ఉంటుంది. మేము టోటల్‌గా అరౌండ్ 3 రేసెస్ చూసాము. హానెస్ట్‌లీ 3 రేసెస్ చూసిన తర్వాత ఆల్రెడీ ఫుల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. బై దెన్ అరౌండ్ 2, 3 పీఎం అయింది. సో, మేము పక్కనే ఉన్న రెస్టారెంట్‌కి వెళ్ళాము. కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి రిలాక్స్ అయ్యాము. అండ్ గైస్ ఈ డేలో ఇంకో స్పెషల్ సర్ప్రైజ్ కూడా. యాక్చువల్లీ నా బర్త్‌డే 3 మంత్స్ బ్యాక్ అయింది. బట్ నా ఫ్రెండ్స్ నాకు బిలేటెడ్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. అండ్ హానెస్ట్‌లీ నాకు ఆ గిఫ్ట్ చాలా చాలా నచ్చింది. బికాస్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. బ్రాండ్ అయినా, నార్మల్ అయినా హ్యాండ్ బ్యాగ్స్ చూస్తే నాకు ఆటోమేటిక్‌గా నచ్చేస్తాయి. సో, నా ఫ్రెండ్స్ ఇచ్చిన బ్యాగ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ క్వాలిటీ గూడా చాలా బాగున్నింది. అండ్ సర్ప్రైజ్ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంది. లేట్‌గా ఇచ్చినా చాలా బావున్నింది. సో, ఐ వాస్ రియల్లీ హ్యాపీ. థాంక్ యూ సో మచ్ గైస్. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ అక్కడ జస్ట్ హార్స్ రేసే గాదు. ప్రీమియం లగ్జరీ కార్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఇండియాలో ఉన్న లగ్జరీ కార్స్ నేమ్ ఇట్ యూ కెన్ ఫైండ్ ఇట్ అనేలాగుంటాయి అక్కడ. జస్ట్ ఎంటర్ అవ్వగానే మేము ఎర్లీగా ఎంటర్ అయ్యాము. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు చూసాము. ఎన్ని కార్స్ ఉన్నాయంటే లిటరల్లీ వైబే డిఫరెంట్‌గుంది. మీరేమన్నా ఓల్డ్ వింటేజ్ కార్స్ లేదా లగ్జరీ కార్స్ ఇట్లాంటివి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది చూడాలనుంటే దానికోసమన్నా వెళ్ళండి రేస్ కోర్స్‌కి. లిటరల్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఓవరాల్‌గా ఈ రేస్ కోర్స్ ఎక్స్‌పీరియన్స్ నాకొక లగ్జరీ అండ్ ప్రీమియం కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపిచ్చింది. రెగ్యులర్‌గా మనం వీకెండ్ అంటే కెఫేస్, షాపింగ్, మూవీస్, నార్మల్ టూరిస్ట్ ప్లేసెస్ వెళ్తాం గదా! బట్ ఇలా ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ట్రై జేయడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, మీరు పూణేలో ఉంటే అండ్ మీకు హార్స్ చూడడానికి ఆపర్చునిటీ వస్తే అట్‌లీస్ట్ వన్స్ ట్రై చేయండని నేను డెఫినిట్‌గా సజెస్ట్ చేస్తాను.
బికాస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ లైఫ్ హార్స్ రేస్‌ని లైవ్‌గా చూడాలనిపిస్తుంది. ఈ సాటర్‌డే ఫుల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. హార్స్ రేస్, టేస్టీ ఫుడ్, ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తున్నా అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్పెషల్లీ బర్త్‌డే బిలేటెడ్ గిఫ్ట్. ఒక కంప్లీట్ న్యూ ఎక్స్‌పీరియన్స్ అని అనిపిచ్చింది నాకు. చాలా ఎంజాయ్ గూడా చేశాను. సో, డెఫినైట్‌లీ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద దోస్ వీకెండ్స్ ఐ విల్ రిమెంబర్. సమ్‌టైమ్స్ మనం పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసిన డేస్ కన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగే డేస్ చాలా బ్యూటిఫుల్‌గా మెమోరీస్ ఉంటాయి గదా! దిస్ ఈస్ ద వన్ ఆఫ్ థాట్. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇండియన్ గర్ల్ డైరీస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కమెంట్స్‌లో చెప్పండి మీకెలా అనిపిచ్చిందో అండ్ మీరెప్పుడైనా హార్స్ రేస్‌ని లైవ్‌గా చూసారా? ఇఫ్ నాట్ వుడ్ యూ లైక్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్? ఏంటి అనేది చెప్పండి. నేను మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్‌ని అండ్ ఎక్స్‌పీరియన్స్‌తో నెక్స్ట్ వ్లాగ్‌లో కలుస్తాను. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియన్ గర్ల్ డైరీస్. ఓకే. బాయ్. టేక్ కేర్. కీప్ ఎక్స్‌ప్లోరింగ్.